అవినీతి మరకలు కూడా అంటుకుంటున్నాయి కదా. భయం ప్రలోభం రెండు దూరంగా ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి, పరిపాలన, రాజకీయాలు ఈ నాలుగింటి మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలి? అరగలేనంత ఆహారం ఒకే రాత్రిలో వచ్చేయడంతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే అటు సీతారాం యేచూరి వచ్చాడు, ఇట్లా అజ్ఞాని వచ్చాడు. వ్యవసాయం మీద మీరు చాలా వర్క్ చేశారు, చాలా సూచించారు. రైతులకి ఏది చేస్తే మంచో అది తప్ప అన్నీ జరుగుతున్నాయి. పాలన పరంగాను, అభివృద్ధి పరంగాను ఓవరాల్గా ఎలా ఉన్నాయి మీ దృష్టిలో? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎలా ఉన్నాయి? చాలా కష్టమైన ప్రశ్న అండి అది. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? మీరు నటుడు ఉన్నాడు కదా, నటన మీకు ఏమైనా ఉపయోగపడిందా మీ పాలన, మీ అధికారిగా? ఆ మధ్యన చిరంజీవి గారు పిలిస్తే. నమస్కారం, మనతో పాటు మోహన్ కందా గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి. చాలా సుదీర్ఘమైన ప్రయాణం వారిది. 1968లోనే వారు సివిల్ సర్వెంట్గా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ చాలా కీలకమైన పదవుల్లో చేశారు. ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా వారు చేశారు. తెలుగు వారందరికీ కాదు, దేశంలో చాలామందికి వారు చిరపరిచితులు. అటువంటి మోహన్ కందా గారిని అడిగి పరిపాలన, పాలకులు, ప్రభుత్వపరమైన విషయాలు అలాగే అధికారులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, గుడ్ గవర్నెన్సు, సివిల్ సర్వీసెస్ వ్యవస్థ, దాని ప్రతిష్ట, ఇవన్నీ కూడా మనం వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం శర్మ గారు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అంటే పాలన కదా, పరిపాలన, గుడ్ గవర్నెన్స్ అంటారు కదా. అసలు గుడ్ గవర్నెన్స్ అంటే మనం దేన్ని గుడ్ గవర్నెన్స్ అంటాము? అలెగ్జాండర్ పోప్ అని ఒక ప్రసిద్ధి చెందిన పొలిటికల్ ఫిలాసఫర్, అతను చెప్పాడు, ఫర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ లెట్ ఫూల్స్ కంటెస్ట్, దట్ గవర్నమెంట్ ఈస్ బెస్ట్ విచ్ గవర్న్స్ బెస్ట్ అని. ప్రజలకి కావాల్సిన వాళ్ళ గుడ్స్ అండ్ సర్వీసెస్, సేవలు, మరి వారికి కావాల్సిన సామాన్లు, నాణ్యత కలిగిన సరుకులు అందించడం, తర్వాత వాళ్ళు భయం లేకుండా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేసే పరిస్థితులు కల్పించడం, తర్వాత విదేశీ రంగాల్లోనూ మరి ఆర్థిక వ్యవస్థని కొంచెం సజావుగా నడిపిస్తూ ఉండడం, ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశంలో కూడా మరి సుస్థిరంగా ప్రజలు ఉండే పరిస్థితులు కల్పించడం, ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్ అంటే ఇది. అంతర్జాతీయంగా దీనికి కొన్ని కొలమానాలు కూడా ఉన్నాయి, ఇండిసీస్ అండ్ దిస్. ఇప్పుడు సింగపూర్, స్వీడన్ అన్నిటికంటే మంచి గవర్నెన్స్ ఉన్న దేశాలని చెప్పుకోబడతాయి. అలాగే మన దేశంలో కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రం బెస్ట్ అని, ఇది కేరళ, గుజరాత్, తెలంగాణ కూడా మరి మంచి గణనీయమైన గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలని చెప్పుకోబడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే టూకీగా అది. అంటే మన ఆంధ్రప్రదేశ్ అందులో లేదంటారా గుడ్ గవర్నెన్స్లో? ఉన్నవి చెప్పాను, లేని మరి ఎన్నో లేవు. వాటికి అంటే ఇప్పుడు ఈ కొలమానాలు కూడా అవును పెద్ద శాస్త్రీయంగా ఏర్పరచబడినవి కాదు, కొంత సబ్జెక్టివిటీ కూడా ఉంటుంది. నాకు కావలసిన విధంగా ఆ రాష్ట్రాలు ఎన్నుకోబడేటట్టు కూడా నేను వాటిని మార్పు చేయగలను. కనుక ఏదో వాళ్ళు ఏదో అంతర్జాతీయంగాను దేశవ్యాప్తంగా చేస్తున్నారని చెప్పాను, కానీ వాటి బట్టి మనం నిజంగా కరెక్ట్గా జడ్జిమెంట్ చేయాలని కాదు. గుడ్ గవర్నెన్స్ గురించి చెప్పారు అలెగ్జాండర్ పోప్. ఆయన సేయింగ్తో మీరు ఈ అలెగ్జాండర్ పోప్ గురించి ఒకసారి పివి నరసింహరావు గారు కూడా ఒకసారి ఆయన స్పీచ్లో కోట్ చేశారు. ఆయన పోయిట్ కూడా ఏదో అనుకుంటాను, ఆయన పోయిటరీ కూడా రకరకాలు. ఆయన అలెగ్జాండర్ నోవలిస్ట్ అది. అయితే మీరు అన్నట్టుగా సుపరిపాలన అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్ ఏంటంటే కొన్ని బేసిక్ పాయింట్స్ పెట్టుకొని ప్రాక్టికల్గాను థియరీగాను మధ్య సమన్వయం చేసుకుంటే ఈ రాష్ట్రాలు బాగున్నాయని. ముఖ్యంగా ప్రజలు సుఖంగా ఉన్నారా లేదా, అది ఫండమెంటల్. అది ఫండమెంటల్. అండ్ దెన్ కొన్ని ఫండమెంటల్స్. ఇప్పుడు జాక్ హాబ్స్ అని సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని మీరు వినుంటారు. అవును సార్. సామాజిక పద్ధతి ప్రిన్సిపల్ అంటారు దాన్ని, సోషల్ కాంట్రాక్ట్ థియరీ. ఆయన అంటే ఇప్పుడు సుపరిపాలన ఏది అని చెప్పుకోవడం కంటే సుపరిపాలన లేకపోతే ప్రజలు ఎలా ఉంటారు అని అతను చెప్పాడు. ఏంటి, ప్రజలు సాలిటరీ అంటే ఒంటరితనం అనుభవిస్తారట, పువర్ దారిద్ర్యంలో ఉంటారు, బ్రూటిష్ అంటే ఒక విధంగా ఒక పైశాచికమైన జీవిత శైలికి లొంగిపోతారు, నాస్టీ అంటే చాలా జుగుప్సాకరమైన పరిస్థితుల్లో బతకడం, అండ్ షార్ట్ ఎందుకంటే జీవన పరిమాణం కూడా తగ్గిపోతుంది మరి సుపరిపాలన లేకపోతే. ఇవి లేకపోవడం సుపరిపాలన చెప్పుకోవడం ఇది.
ఆయనకి యాంగిల్ ఈయనకి యాంగిల్ అదే ఆయన మరి ఏది ఉండాలో చెప్పాడు, ఈయన మరి ఏది లేకపోతే ఎలా ఉంటుందని చెప్పాడు. చాలా బాగుంది సార్. సార్ మామూలుగా పాలకులు అధికారంలో ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది, మీరు బ్యూరోక్రాట్స్ కలిసి పాలన అందిస్తారు ప్రజలకి. పాలకులు అధికారుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి సార్? పాలకులు అన్నకంటే వాళ్ళని రాజకీయ నాయకులు అంటే మంచిదండి. అదే అదే, ఎందుకంటే అందరూ పాలకులే, ప్రజలే పాలకులు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ అవర్ సెల్స్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు కదా. కనుక అదేంటంటే ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే మంత్రికి సెక్రటరీకి హైయెస్ట్ లెవెల్లో చూద్దాం రకరకాల, ఇప్పుడు కలెక్టర్కి, జిల్లా పరిషత్ చైర్మన్కి, ఎమ్మెల్యేకి, బీడీఓకి రకరకాలుగా ఉంటాయి. ఆ స్థాయిలో వాళ్ళు మొగుడు పెళ్ళాల్లో ఉండాలండి, భార్యాభర్తల్లా ఉండాలి. చీఫ్ సెక్రటరీ వర్సెస్ సీఎం అనుకున్నాం సుమారుగా. భార్యాభర్తలు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మరి ఈయన లేకపోతే వాళ్ళ ఆయనకి కష్టం, ఆయన లేకపోతే ఈవిడికి కష్టం. పరస్పర గౌరవం, తర్వాత ట్రస్ట్, నమ్మకం మీద ఉండాలి. రిలేషన్షిప్ షుడ్ బి బిల్ట్ ఆన్ ట్రస్ట్. అధికారులు, సివిల్ సర్వెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్స్. ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళు, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. సో ఎందుకంటే వాళ్ళకి నా జీతం ఇవాళ నా పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. కనుక మీకు నా మీద అధికారం ఉన్నట్టే కదా, నేను మీకు కూడా సేవ అవుతుంది. కానీ ప్రజలకి మరి నాయకులు ఎవరు? ఎన్నుకోబడిన వాళ్ళు. కనుక వాళ్ళకి ఈ అధికారులు మేము చెప్పిన మాట వినాలి అని ఆశించే హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చే ఆ ఆదేశాలు మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలి. దే షుడ్ నాట్ బి ఆర్బిటరీ. అంటే ఇష్టానుసారంగా ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూలు చేస్తాను 30 మందికి, మొదట ఎవరు లోపలికి వస్తే వాళ్ళు ఎన్నుకుంటానంటే అది మరి దట్స్ నాట్ కరెక్ట్ కదా, ఆర్బిటరీ. ఇట్ షుడ్ నాట్ బి డిస్క్రిమినేటరీ. ఆడవాళ్ళని నేను సెలెక్ట్ చేయని ఇవాళ ఓన్లీ మగవాళ్ళని చేస్తానంటే దట్స్ డిస్క్రిమినేటరీ. అండ్ ఇట్ షుడ్ నాట్ బి మ్యాలఫైడీ. అంటే ఇవాళ 30 మందిలో ఎవరిని ఎన్నుకోవాలో నేను ఆల్రెడీ ఎవరితోనో ఒప్పందం అయిపోయింది. డబ్బు తీసుకోవడమో లేకపోతే ఏదన్నా బంధుత్వం ఉండడం వల్ల వేరే కారణాలలో ఇదంతా ఉట్టి తమాషా అన్నమాట. 30 మందిని పిలిచి ఏదో చేసిన అది దట్ ఈస్ మ్యాలఫైడ్. అంటే దురుద్దేశపూర్వకంగా చేయాలి. ఈ మూడు ఉండకూడదు, ఆర్బిటరీ, మ్యాలఫైడీ అండ్ డిస్క్రిమినేటరీ. ఆ మూడు ఉన్న దాన్ని అంటే కలరబుల్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే ఆ అధికారానికి ఒక విధమైన రంగు వస్తుంది. అవి ఉంటే మాత్రం నేను చేయను అని చెప్పి అది సివిల్ సర్వెంట్కి ఉంది. కనుక కొంత బాటమ్ లైన్ అంటారు కదా, వాళ్ళు చెప్పింది చేయాలి. కానీ వాళ్ళు చెప్పినవి కూడా ప్రజాహితం కోరి మరి ప్రభుత్వ విధానాల ప్రకారం ఉండే ఆదేశాలు అయి ఉండాలి. లేకపోతే కాదు అని చెప్పే ఉండాలి. అది చెప్పడానికి కావాల్సిన ధైర్యం ఉండాలి. ఎందుకంటే సివిల్ సర్వెంట్కి, ప్రభుత్వ ఉద్యోగులనండి, ప్రజాసేవకులండి, వాళ్ళు ఏమన్నానండి, రెండే శత్రువులు వాళ్ళకి. ఒకటి భయం, ఏం జరుగుతుందని. ఏం భయం అండి? ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా సర్వీసెస్కి స్పెషల్గా ఒక ప్రొవిజన్ పెట్టారు, ఆర్టికల్ 311 అని చెప్పి. అది ఉండగా ఇంకేంటి భయం? నన్ను ఎవడు ఏం చేయలేడు. నాతో గట్టిగా చేయి నొక్కాలన్నా యూపీఎస్సీని అడగాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగాలి. ఇంకా నాకు భయం ఎందుకు? తర్వాత నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు నా జీతం 300 రూపాయలు. ఇవాళ పెన్షన్ 1,50,000. పైగా సమాజంలో ఒక విధమైన గౌరవం, హోదా ఉన్నాయి కదా. నలుగురికి మంచి ఉద్దేశం చేస్తే ఎంతైనా అధికారం ఉంది చేతులు. కలెక్టర్గా చేయలేని పని ఉంది, మంచి ప్రజాహితమైనది అయితే. ఇవన్నీ ఉండగా ఒకళ్ళంటే భయం ఎందుకు, ఇంకోళ్ళంటే మనకి టెంప్టేషన్ అండ్ ఫియర్, భయం, లోభం, ఇవి రెండు ఉండకూడదు. అది ముఖ్యం. అంటే ఇప్పుడు మీరు 68లో మీరు సివిల్ సర్వెంట్గా ఉన్నారు, 2003 దాకా ఉన్నారు. సుదీర్ఘమైన ప్రయాణం, రకరకాల ముఖ్యమంత్రులని, అధికారులను. నన్ను అడిగితే అసలైన ప్రయాణం 2005 తర్వాతే స్టార్ట్ అయింది. రిటైర్ అయిన తర్వాత ఈ 20 ఏళ్ళలో నన్ను అనుభవించినంత సాటిస్ఫాక్షన్ అంత క్రితం ఎప్పుడు లేదు. అధికారులు ఉన్నప్పటికంటే రిటైర్ అయిన తర్వాత మీకు స్వేచ్ఛ. అంటే మరి రిటైర్ అయితేనే కదా అనుభవం వచ్చేది. అనుభవం రావాలంటే మరి కాలం గడవాలి కదా. సో మీరు అంత ప్రయాణంలో ఒక జనరేషన్ చూసిన వ్యక్తిగా అప్పుడు మీరు అన్నారు కదా, ఎగ్జాంపుల్గా 2 తీసుకుందాము, ముఖ్యమంత్రి వర్సెస్ చీఫ్ సెక్రటరీ వరకు పరిమితం అవుతాం, అది హైయెస్ట్ పొజిషన్ కాబట్టి. అవి ఎలా ఉండేవి సార్ బంధాలు?
మేము చేసేటప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు, ఓ పుల్లారెడ్డి గారు చీఫ్ సెక్రటరీ, ఎంటీ రాజు గారు, వాళ్ళు వెటరన్స్, ఇంకో శకానికి ఇంకో జనరేషన్కి చెందిన వాళ్ళు. కానీ అప్పటికి ఇప్పటికీ అంటే పరిస్థితులు దిగజారిపోయాయని, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఒకప్పుడు ఉన్నట్లా లేరని ఒక విధమైన అభిప్రాయం నేను వింటూ ఉంటాను. దాంతో మాత్రం నేను సమ్మతించను. ఎందుకంటే ఎవరు మునుపట్లో ఉన్నారండి? అడ్వకేట్లు ఉన్నారా? జడ్జీలు ఉన్నారా? మీ జర్నలిస్ట్ ఉన్నారా? టీవీ యాంకర్లు అప్పటి కాలానికి ఇప్పటికీ మరి తేడా లేదా? కానీ తేడా ఉంది. కానీ అది దిగజారిపోవడం అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎన్నో తెలియని మార్పులు వచ్చాయి వాతావరణంలో. క్లైమేట్ చేంజ్ అనేది వచ్చింది, టెర్రరిజం అనేది వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ ఇదంతా. దెన్ ఇది ఈ యుద్ధాలు, మరి అప్పుడు కృష్ణదేవరాయల కాలంలో జరిగే యుద్ధాలు మరి ఇవాళకి మనకి సిగ్గు లేకుండా 2026లో కూడా మరి ఇరాన్ అండ్ అమెరికా కొట్టుకుంటున్నారు కదా. కనుక ఈ మార్పుల దృష్ట్యా మారాల్సిన అవసరం కూడా అన్ని రంగాల్లోనూ ఉంది. కనుక ఆ విధంగా కొంతమందిని అడిగితే అంతా మంచిదే అంటారు కూడాను. ఏం చెడిపోలేదు సమాజం అని చెప్పి. కనుక అప్పటికి ఇప్పటికీ కూడా అప్పుడు ఎలా ఉండాలో అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉందని నేను అంటాను. అంటే ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ రూల్స్, ఒక క్యారెక్టరు, తర్వాత వాళ్ళకి ఒక రెస్పెక్టు, ఒక హుందాతనము, ఒక ఆరోగ్యకరమైన సంబంధాలు అధికారులు నాయకుల మధ్య ఉండటము, ప్రజల పట్ల ఒక కన్సర్న్తో ఉండటము, ఒక యాక్సెసిబిలిటీ, ఇటువంటివన్నీ ఉండేవి అంటారు ఒకప్పుడు. ఇప్పటికీ ఉన్నాయంటాను. ఎందుకంటే మీరు చెప్తాను వినండి, ఎన్నికలకు వెళ్ళాలంటే డబ్బులు కావాలా? మరి డబ్బులు కావాలంటే మరి కొంత ఎక్కడో అక్కడి నుంచి రావాలి కదా. అవును. అది ఫలానా చోటు నుంచి వచ్చింది అనుకోండి, అది మంచి పనులు చేస్తే వచ్చిన డబ్బే అవ్వాలని ఏం లేదు కదా. ఎందుకంటే బ్లాక్ మనీ లేకుండా మరి జరుగుతుందా? కనుక కొంతవరకు రాజకీయాల్లో ఒక విధమైన అవసరాలు వాళ్ళకి అంటే షార్ట్ టర్మ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ కూడా కంట్రీ ఉంటాయి. మరి ఎక్స్టర్నల్ రిలేషన్స్ ఉంది, మరి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, వ్యవసాయం ఉంది, విద్య ఉంది, ఆరోగ్యం. తర్వాత ఇప్పుడు మన దేశంలో హైదరాబాద్లో పిల్లలు నమ్మేస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఆనర్ కిల్లింగ్స్ అని మాడవాళ్ళని చంపేస్తున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని ట్యాకిల్ చేయాలంటే లాంగ్ టర్మ్ పాలసీస్ కావాలి. అది మరి వచ్చే ఎలక్షన్లో గెలవాలనుకున్న రాజకీయ నాయకుని ఆయనకుండే ప్రయారిటీసు 30 ఏళ్ల తర్వాత ఇలా ప్రపంచం ఎలా ఉండాలని ఆలోచించే సివిల్ సర్వెంట్కి మరి కొంతవరకు పొత్తు కుదరకపోవచ్చు. కానీ అక్కడే సివిల్ సర్వీస్ రూల్ ఏంటంటే దానికి దీనికి కొంచెం బ్యాలెన్స్ చూసుకోవాలి. అంటే కొన్ని చూసి చూడనట్టుగా ఉండడం తప్పదు, లేకపోతే మనం కానీ దానికి కూడా ఒక బాటమ్ లైన్ అంటూ ఉంటుంది. నేను చెప్పినట్టు ఆ 3 అవి దాటితే మాత్రం సహించకూడదు. కనుక ఆ విధంగా నడుచుకోవాలి ఇద్దరు. అంటే మీరు కాచి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు మీరు చూశారు, దగ్గర నుంచి చూశారు. అయితే అప్పుడు అధికారులు అంటే నాయకులు అంటే రాజకీయం అనగానే దానికి ఒక నెగిటివ్ టర్మ్ కానీ మనకి ఏదో పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ దిస్ కౌండల్ అనేది బాగా పాపులర్ సేయింగ్. నాయకుల సంగతి కొంచెంసేపు అలా ఉంచితే అధికారులు అనే వాళ్ళకి ఒక కలెక్టర్ అంటేనే ఒక దేవుడిగా గౌరవంగా ఉండే వాతావరణం ఉండేది మొన్నటి వరకు, ఒక 20-30 ఏళ్ళ క్రితం వరకు ఉండేది. ఇప్పుడు ఆ ప్రతిష్ట, ఆ గౌరవము తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ మనం వింటున్నాం కదా, అవినీతి పెరిగిపోతుందని, అధికారుల పార్టీలతో కుమ్మక్కైపోతున్నారని, తర్వాత వాళ్ళు ప్రభుత్వాలు మారిన తర్వాత పార్టీలు మారిన తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని, వీళ్ళు ఆందోళనలో కూర్చోబెడుతున్నారు, లేకపోతే మూలకు పెట్టేస్తున్నారని, ఇవన్నీ రకరకాలుగా ఇంటర్నల్గానే ఏర్పడుతున్నాయి కదా. ఇదంతా నన్ను అడిగితే ఇవన్నీ ఆహ్వానించబడ్డ పరిణామాలు. దే ఆర్ వెల్కమ్ చేంజెస్. ఎందుకంటే అమెరికాలో సిటీ పోలీస్ చీఫ్, ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నాడు, ఎన్నుకోబడతాడు. సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ ఎలెక్టెడ్ బై పీపుల్, దే ఆర్ నాట్ అపాయింటెడ్ బై ఎనీబడి. మరి వాళ్ళకి ఎన్నుకోబడ్డ మనిషి అంటే రాజకీయాల్లో ఉన్న మనిషే కదా. రాజకీయాలు ఉన్న మనిషి అంటే ఒక వర్గానికి చెందినవాడే కదా. మరి అవతల వర్గానికి న్యాయం చేయకపోవచ్చు కదా. ఇవన్నీ మరి అక్కడ ఉన్నాయి. కనుక ఇది అధికారం తగ్గిపోవడం, అది క్రమేణా అది ఎన్నుకోబడ్డ వాడికి అది చెందడం అది కరెక్టే. డెమోక్రసీ డైరెక్షనే అలా ఉండాలి. మరి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు స్పేస్ ఆక్యుపై చేసుకుంటే ఫైనాన్షియల్లీ కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ కానీ, మరి ఎన్నుకోబడ్డ వాళ్ళకు ఉన్న కొన్ని గుణాలు వాళ్ళకి మరి ఉంటాయి కదా. మరి
అవును. మరి తప్పదు మరి. అందుకని ఒకప్పుడు కలెక్టర్ అంటే మరి ఇది దేవుడిగా ఉండేవాడు అంటే మరి బ్రిటిష్ వాళ్ళు అలా పెట్టారు కనుక అప్పుడు మరి డెమోక్రసీ ఇంకా రాలేదు కనుక ఇప్పుడు అలా ఎలా ఉంటుందో ఉండదు మరి. తర్వాత ఇప్పుడు కూడా మరి మీకు అన్నా హజారే లేడా, మరి ఎంతమంది బ్రహ్మాండమైన మధ్యలో చూస్తే జేపీ నారాయణ రాలేదా, తర్వాత అద్వానీ గారు ఉన్నాడు కదా, సో వాజ్పేయి గారు, అలాగా అప్పటి నాయకులు ఇప్పుడు లేరు, అప్పటి సివిల్ సర్వెంట్. ఇప్పుడు నేను కుర్రాళ్ళతో మాట్లాడుతుంటాను, జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళతో, ఎంతో స్ఫూర్తి, ఎంతో ఫైర్డ్ విత్ డిటర్మినేషన్, నిజాయితీగాను పరువుగాను ప్రజల హితం కోసం పనిచేసే అధికారులు ఇవాళకి ఉన్నారు, లేకపోవడం అంటూ లేదు. ఆ విధమైన ఒక పెడస్టల్ మీద ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టే అది తగ్గిపోవడం చాలా మంచి పరిణామం అని నా ఉద్దేశం. అంటే అవినీతి మరకలు కూడా అంటుకుంటున్నాయి కదా వ్యవస్థకి, అది అంటున్నాను సార్. అయ్యా, వ్యభిచారం, తాగుడు, జూదం ఎప్పటి నుంచి ఉన్నాయి? కొన్ని 10,000 సంవత్సరాల నుంచి కనీసం ఉన్నాయి కదా. వాటిని నిర్మూలించడం అనేది జరిగే పని కాదు, అరికట్టాలి. ఎందుకంటే ఒక హద్దు దాటి కొన్ని అంటే మానవ సహజమైన కొన్ని బలహీనతలు ఉంటాయి, మరి తప్పదు. కానీ ఒక హద్దు దాటి వెళ్ళి ప్రవర్తన జరగకుండా చూడుకోవాలి. అలాగే అవినీతి కూడాను. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్తానండి, భోజనం చేస్తాను, బాగుంది అమ్మాయ, మంచి సర్వీస్ చేసేవారా అని వాడికి 100 రూపాయలు తిప్పిస్తాను. అది అవినీతి. అది వాడు ఏమో ఆశించలేదు కదా నా దగ్గర. నువ్వు డబ్బు ఇస్తే కానీ చేయను నేను చెప్పలేదు కదా, టోకెన్ ఆఫ్ అంతే. ఇప్పుడు మీరు స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్స్కి వచ్చారు, ఆవిడెవడో మీకు సెక్యూరిటీ గార్డ్ శర్మ గారు వస్తున్నారని కొంచెం త్వరగా తీసి సెల్యూట్ కొట్టాడు. వెళుతూ సంతోషంగా వాడికి రై 100 రూపాయలు ఉంచుకొని, అదేమన్నా అది అవినీతి? అది అంతవరకు ఆరోగ్యదాయకమే. అది అంటే కనుక దీంట్లో ఒక సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండాలి. అదే అంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మా చిన్నప్పుడు నేను టెలిఫోన్ వాడినా సరే, ఇది అఫీషియల్ కాల్, ఇది ఇది పర్సనల్ కాల్ అని ఒక రిజిస్టర్లో ఎంటర్ చేసి నెల అయిపోగానే ఆ ప్రైవేట్ కాల్స్కి డబ్బులు కట్టేవాడి. ఇప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, అందులో ప్రైవేట్ ఏది అఫీషియల్ ఏం తెలుస్తుంది? అవును. కాలక్రమేణా కొన్ని డెఫినేషన్స్, నిర్వచనాలే మారుతూ ఉంటాయి. ఎందుకు అడుగుతున్నానండి సార్, మీరు సీనియర్ మోస్ట్ అధికారి ఉన్న వాళ్ళలో, అంటే ఆ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ దానికి ఇలాంటి వాళ్ళు ఎంత గౌరవం తీసుకొచ్చారు, అటువంటి దానికి గౌరవం రాకూడదన్నది చాలామంది అభిప్రాయపడే అంశము. మీరు సూచించేది ఏంటి? ఎలా ఉండాలి ప్రస్తుతం ఎటువంటి వాతావరణంలో కూడా అధికారి తను తాను ఎలా కాపాడుకోవాలి? మీరు చెప్పారు, ముఖ్యంగా భయం, ప్రలోభం రెండు దూరంగా ఉండాలండి. అవసరం లేదు ఒకటి, అవి ఉంటే ఇంకా అసలు వేస్ట్. నిజానికి నాకు డబ్బే కావాలనుకుంటే నాంపల్లి స్టేషన్ మీద కిరాణా కొట్టు పెట్టుకుంటే, లేక కిళ్ళి దుకాణం పెట్టుకుంటే రోజుకి ₹1,00,000 వస్తుంది. కానీ డబ్బు కోసం కాదు కదా ఇక్కడికి వచ్చింది. ప్రజలకి ఏదో మంచి చేద్దామని, మంచి రెప్యుటేషన్ తెచ్చుకుందామని, ఆ విధంగా నడుచుకోవాలి. సంక్షేమం, అభివృద్ధి, పరిపాలన, రాజకీయాలు, ఈ 4 ఉంటాయి. ఈ 4 మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలి? షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ బట్టి ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి, గెలవాలంటే కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు మరి సమకూర్చుకోవాలి ఈ టైంలో. మరి సివిల్ సర్వెంట్స్కి వేరేగా ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్కి కొన్ని డిజైరబుల్ ఫినామినాకి కొంత విధమైన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, లేకపోతే నర్మదా ఇప్పుడు చేశారు కదా, ఏంటి ఒక నర్మదా బచావ్ అని పెట్టారు కదా, ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మరి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలంటే మరి దానికి రిజర్వాయర్ కట్టాలంటే కొన్ని గ్రామాల నుంచి మరి ప్రజలు వెళ్ళిపోవాలి, అది తప్పదు. కనుక ఒకటేంటంటే కొందరు చెప్పడం అసలు వద్దని, మానేస్తే మంచిదని, మానేస్తే మరి ఇంక డెవలప్మెంట్ ఇరిగేషన్ ఎలాగా, పవర్ ప్రాజెక్ట్స్ ఎలాగా, కానీ పెట్టకూడని చోట పెట్టకూడదు. తర్వాత ఎక్కడైనా పెట్టినప్పుడు దానివల్లే జరుగుతున్న ఒక వాతావరణానికి కానీ ప్రజలకు కానీ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, దాని నుంచి విషవాయువులు ఏదో బయటకు వస్తాయి, వాటిని ట్రీట్ చేసి వదలరా అని వాడికి చెప్పాలి. కానీ నువ్వు ఫ్యాక్టరీ పెట్టొద్దంటే ఎలాగా? మరి ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది, రెవెన్యూస్ ఎలా వస్తాయి? మీ వామపక్షాలన్నీ వాటి కోసం పెద్ద యుద్ధాలు చేశారు కదా.
యాక్చువల్గా. ఐ అగ్రీ ఇప్పుడు అంటే మన దేశంలో గొప్పతనం అది కదా. నేను బానిసని, ఇవాళ పొద్దున కంప్లీట్లీ ఫ్రీడమ్ అంటే లైసెన్స్ అంటే ఇంకా ఇష్టం వచ్చిన యథేచ్ఛగా ప్రవర్తించే పరిస్థితి వచ్చేసింది. విశృంఖలత్వం అంటారు అది. అంటే ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న వాడికి 50 రోజుల తర్వాత ఆపాడు అనుకోండి, మనం నిమ్మరసం ఇస్తాము, కానీ బిర్యానీ ఐస్ క్రీమ్ అన్నీ ఇవ్వం కదా, ఎందుకంటే వాడికి అరగదు. మన దేశానికి అదే అరగలేనంత ఆహారం ఒకే రాత్రిలో వచ్చేయడంతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే అటు సీతారాం యేచూరి వచ్చాడు, ఇటు అద్నాని వచ్చాడు. అటు మరి అన్టచబిలిటీ, మరి చైల్డ్ మ్యారేజ్ అబాలిష్ చేసాము. కానీ ఇటు మరి క్యాపిటలిజం వచ్చింది, అటు కమ్యూనిస్టులు ఉన్నారు, తర్వాత ఏదో సోషలిజం ఉన్నాం. కనుక ఒక విధమైన గ్రాడ్యువల్ మార్పు వస్తుంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఏమో ఒక సడన్ డెవలప్మెంట్, అదేదో మనుషులకి ఇప్పుడు ఆడపిల్లల్లో పెద్ద మనుషులు అవుతారు చూడండి, అలాగా అప్పుడు కొన్ని మార్పులు వస్తాయి కదా మరి సహజంగా. అలాగా ఒకసారి మనకి అదేంది, వాళ్ళని పంపించేసాం బ్రిటిష్ వాళ్ళని, స్వాతంత్ర్యం వచ్చేసింది. అమ్మయ్య అనుకునే లోపల 91లో మళ్ళీ ఈ లేబరలైజేషన్, ప్రైవేటైజేషన్, నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ వాళ్ళ వల్ల ఏదో బంగారాన్ని నమ్ముకునే పరిస్థితి నుంచి మొత్తానికి మనం నిలదొక్కుని బయటపడ్డాం. కనుక మొత్తానికి మనం ఈ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మన ప్రజలకు ఉందని గ్రహించాలి. అటువంటి పరిస్థితుల్లో సివిల్ సర్వెంట్స్ కూడా కొన్ని మార్పుల వల్ల అన్ని రంగాల్లోనూ మార్పు కనుక నేను మారాలి, నేను కొన్ని అధికారాలు ప్రజానాయకులకి ఇచ్చుకుంటాం. తర్వాత కొన్ని రాను కంట్రోల్స్, ఇప్పుడు ఎయిర్ ఇండియా అమ్మేశాం, అలాగే ప్రభుత్వ రంగ ఇంపార్టెన్స్ రాను తగ్గుతూ అది ప్రైవేట్ రంగానికి వెళ్ళడం, అధికారం తగ్గుతూ అది ఎన్నుకోబడ్డం వాళ్ళకి వెళ్ళడం, ఇవన్నీ సహజమైన మార్పులు, రావాల్సిన మార్పులు. సీతారాం యేచూరి గారి సంగతి మీరే గుర్తు చేశారు. సరే, ఆయన మీ మేనల్లుడు అనుకోండి, అది తెలిసిన వాళ్ళకి తెలుసు. మీరేమి ఇటు అధికారిగా ఇక్కడ ఉన్నారు, ఆయన అటుపక్క అభివృద్ధి వైపు, మీరు ప్రజల వైపు, ఆయన సరే మీరు ప్రజల వైపే ఉన్నారు. మీ మధ్య ఎప్పుడు ఈ అంశాల్లోకి రాలేదా, కాన్ఫ్లిక్ట్ రాలేదా? ఎప్పుడు కేవలం మేనమామ మేనల్లుడు ఆ రిలేషన్షిప్లోనే ఉన్నాం, ఏదో మాట్లాడుకునే వాళ్ళకి సరదాగా. కానీ ఒకప్పుడు ఢిల్లీలో వాడి మీద అరెస్ట్ వారెంట్ వస్తే నేను కర్నూలులో డిప్యూటీ కమిషనర్గా ఉన్నది, పేపర్లో అది ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నా దగ్గరికి మా నాన్నగారు అమ్మగారు పంపించారు, వీడిని కొంచెం కంట్రోల్ చేయి, లేకపోతే ఒక విధమైన భవిష్యత్తు చెడిపోయేలా ఉందని. ఓ 4 రోజుల తర్వాత నేనే మా నాన్నగారికి ఫోన్ చేసి వీడిని తీసుకెళ్ళిపోండి, లేకపోతే నేను కమ్యూనిస్ట్ అయ్యే డేంజర్ కనిపిస్తుందండి. అంత దృఢమైన సంకల్పం ఉన్న మనిషి అతను సీతారాం. దృఢమైన సంకల్పము, తర్వాత తన సిద్ధాంతాన్ని బలంగా చెప్పే ఎక్స్ప్రెసివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా. సో ఇప్పుడు మన పరిపాలన, అభివృద్ధి, రాజకీయాలు, సంక్షేమం, వీటి మధ్య మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఒక పార్టీ మీరు అన్నట్టుగా అధికారంలోకి రావడం కోసం వాళ్ళు ప్రజలకి చాలా వాగ్దానాలు ఇస్తారు, మేనిఫెస్టో ఇస్తారు, చాలా ఆకర్షణీయమైన మార్గాలు చూపిస్తారు. సరే, ప్రజలు ఒక మూడ్లో ఓట్లు వేసేస్తారు, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏదో జరుగుతున్నది, ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు రాగానే మేనిఫెస్టో బాగానే చెబుతున్నారు, అధికారులకు రాగానే గత ప్రభుత్వం మొత్తం అప్పుల ఊబిలో దింపేసింది రాష్ట్రాన్ని, ఇప్పుడు మన డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితులు చాలా భయంకరంగా ఉందని చెప్పేసి ఒక పక్క కొన్ని పథకాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా కానీ కొన్నిటినే చేస్తూ చాలా వాటి చేయకుండా ఉంటూ, ఇంకో పక్క మళ్ళీ ఫ్రెష్గా అప్పులు వాళ్ళలాగానే పోటీపడి చేస్తూ ఇలా నడుస్తుంది కదా. ఇక్కడ అధికారి పాత్ర ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈ రాయితీలే తీసుకోండి, కుట్టు మెషిన్లు ఇచ్చేయడం, లేకపోతే గొర్రెల్ని మేకల్ని ఇచ్చేయడం, ఉచితంగా విద్యుత్ సరఫరా ఉండడం, వీటి వల్ల హాని జరుగుతుంది కానీ మంచి జరగదు. అదే డబ్బు మనం దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద, రోడ్స్, ఇరిగేషన్, పవర్ మీద పెడితే బాగుంటుంది. కానీ అది పూర్తిగా అదే చేస్తే మరి రాజకీయాల్లో మరి వాళ్ళకి రాయితీలు, ఉచిత సరఫరాలు చేయకపోతే వాళ్ళు మరి నిలదొక్కోలేరు. కనుక రెండింటినీ గ్రహించి ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగేటట్టు చూస్తూ కొంతవరకు ఇది మరి తప్పదు, మీరు వీళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు కదా, మనం వీటిని పూర్తిగా ఆపలేమని కనుక వాటిని నియంత్రిస్తూ, వీటిని అపోజ్ చేస్తూ, వాటిని సపోర్ట్ చేస్తూ నడుచుకోవాలి మరి, అంతే. అవును, మీరు చెప్పింది అది జరగాలి యాక్చువల్గా. కానీ మనకుండే
మనకున్న డబ్బులు మనకున్న ఆర్థిక వెసులుబాటు బట్టి కదా మనం చేస్తాం, అది ఎప్పుడు మైనస్లోనే ఉంటుంది అంటున్నారు కదా. అన్ని ప్రభుత్వం చేయాలని ఉందండి. ఇప్పుడు ఒకప్పుడు విద్యుత్ సరఫరా పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండేది కదా, ఒక బాంబేలో తప్ప. ఇప్పుడు మరి ఎన్ని ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, అలాగే ప్రైవేట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. విద్యా సంస్థ తీసుకోండి, ఒకప్పుడు అంతా ప్రభుత్వమే, ఒకప్పుడు ఇప్పుడంతా మరి ఎన్ని ప్రైవేట్, అలాగే ఆరోగ్యము హాస్పిటల్స్ అవి కూడా ఆరోగ్య శాఖ వాడటం. కానీ అవి వచ్చినప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ మోటివ్. అవును, ఇప్పుడు హాస్పిటల్స్లో మీరు కోవిడ్ టైంలో చూశారు ఎంత అన్యాయం జరిగిన. విద్యా సంస్థలు కూడా దోపిడీ చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. కనుక ఆ నియంత్రణలో అటువంటి చట్టాలు వచ్చేటట్టు వాటిని కరెక్ట్గా అమలు చేసేటట్టు కూడా చూసుకునే బాధ్యత కూడా మన సివిల్ సర్వీస్ మీద ఉంటుంది. విద్యా వైద్యం ఖరీదు, అత్యంత ఖరీదు అయిపోయింది కదా. కరెక్ట్. కానీ మళ్ళీ అక్కడ ఏంటంటే రాజకీయ నాయకులకి వాళ్ళకి మళ్ళీ కరెక్షన్లు ఉంటాయి. సివిల్ సర్వెంట్స్ మరి అది గ్రహిస్తూ దానికి దూరంగా ఉండి అది వీలైనంత వరకు ఆ నియంత్రణ జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. దీనిగానే దాని లింకుడుగానే మరో ప్రశ్న సార్. పరిపాలనలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఇది సుప్రీం, అంతే కదా. తర్వాత ఇక్కడ సీఎంఓ, అక్కడ ఢిల్లీలో పిఎంఓలు వచ్చేసారు. కొంతకాలం నుంచి చీఫ్ సెక్రటరీ కంటే సీఎంఓ పిఎంఓ లెక్క పెత్తనమే ఎక్కువ అవుతుందని అంటున్నారు. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని మీరు ఎలా చూస్తారు, ఏం చేయాలి? నాకు కొంతవరకు ఇది వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మనకున్న సంబంధాలు బట్టి ఉంటుందండి అది. ఎందుకంటే ఆఫీసర్లు పట్టించుకోవద్దు. మనం చీఫ్ సెక్రటరీకి బాస్ ఎవరు? ముఖ్యమంత్రి. ఎందువల్ల? ఆయన ప్రజలకి నాయకుడు కనుక. ఏదైనా మొత్తానికి అల్టిమేట్ బాటమ్ లైన్ ఏంటంటే నేను ప్రజాసేవకుడిని అని గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి కార్యాలయం ఉందనేది అసలు నేను పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండాలి, కానీ కార్యాలయం మనకేంటి సంబంధం? వాళ్ళు కూడా అధికారులే కదా, చివరికి వాళ్ళు మన కింద ఉండేవాళ్ళే. వాళ్ళని కూడా మన కంట్రోల్లో ఉంచుకునే ఆ శక్తి మనకి ముఖ్యమంత్రితో ఉన్న సంబంధాలు బట్టి ఉంటుంది. అయ్యా మీ వాళ్ళు ఇలా చెప్తున్నారు కానీ నేను చేయటం లేదు, ఎందుకంటే ఇది చెప్పగలిగే ధైర్యం ఉండాలి. వాళ్ళకు కూడా అది విని అర్థం చేసుకునే కరెక్టే సుమా అనే ఆ మెచ్యూరిటీ కూడా వాళ్ళకు ఉండాలి. మరి కొందరికి ఉండదు. నాకు అదృష్టం కొద్దీ ఇద్దరి దగ్గర అటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు. అంటే మీరు కూడా దాన్ని బ్యాలెన్స్ చేశారు కదా. అవును అయ్యా, ప్రపంచంలో ఏదైనా సరే అడిగితే కానీ అమ్మాయినా పెట్టరని చెప్పి మనకి ఈ అధికారం నాకు ప్రజల కోసం, నేను ప్రజలకి అవసరం వాళ్ళ అవసరాలు తీర్చాలంటే అధికారం నాకు కావాలనే తీసుకోవాలి, కానీ ఇది దుర్వినియోగం చేయడానికి కాదు కదా. అటువంటిప్పుడు అడిగి దెబ్బలాడి ఆక్రమించుకోవాలి ఆ పరిస్థితుల్లో. సార్ మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు సార్, చాలా విలువైన మాట. ఏంటంటే రాజకీయ నాయకులేమో అప్పటికప్పుడు అధికారంలోకి రావటం, ఎన్నికల్లో గెలవటం, ఏదో విధంగా జనాలకి మాటలు చెప్పడం, వాళ్ళు ఒప్పించడం, అధికారులకు రావటం, కూర్చోవటం అనేది వాళ్ళ ఆలోచన ఉంటుంది. అధికారులు, రాజకీయ నాయకులకి అధికారులు 30 ఏళ్ళ గురించి ఆలోచిస్తాడు, లాంగ్ టర్మ్ ఆలోచిస్తాడు. అక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇది వస్తుంది, బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు. అయితే మీరు ఈ విద్య వైద్యము వాటి పట్ల కూడా ఎస్ మినిస్టర్ మీరు చూసారా, చదివారా పుస్తకం? సార్ ఎస్ మినిస్టర్ అని చదవలేదు సార్. అది చదవాలి. టీవీ ఎపిసోడ్స్ అందరూ చదవాల్సిన చూడాల్సిన ఇది. అందులో చెప్తాడు సివిల్ సర్వీస్ ఇస్ అబౌట్ ద నెక్స్ట్ సెంచరీ, పాలిటిక్స్ ఇస్ అబౌట్ సర్వైవింగ్ టిల్ నెక్స్ట్ ఫ్రైడే ఆఫ్టర్నూన్. ఎందుకంటే వీకెండ్ లోపల పార్లమెంట్ సెషన్లో ప్రభుత్వం పడిపోవచ్చు కనుక ఈ 3 రోజులు ఏమన్నా దాన్ని ఎలా ఆపాలని చూసుకోవడం మరి అది వాళ్ళ యాంగ్జైటీ అది. మరి మేమేమో వచ్చే శతాబ్దంలో మన దేశం ఎలా ఉండాలని ఆలోచించదు. ఇద్దరు మరి ఉండాలి. మరి విజనరీ ఎస్ మినిస్టర్ అంటే ఇప్పుడు ఎస్ మినిస్టర్ అంటున్నారు అందరూ. అవును, అది ఆ విధంగానే వచ్చింది అది. కానీ చాలా మంచి ఈ యాంగిల్లో మీరు యాక్చువల్గా మీ మీ అనుభవంలో, మీ ప్రయాణంలో వ్యవసాయం మీద మీరు చాలా చాలా పర్టికులర్గా చాలా వర్క్ చేశారు, చాలా సూచించారు. ఇప్పటికీ మన దేశం వ్యవసాయ ఆధారిత దేశమే కదా. ఇప్పటికీ వ్యవసాయం అనేది లాభసాటిగా లేదు, గిట్టుబాటు ధర రావట్లేదని, ఇప్పటికీ ఈ దళారులు దోపిడీ గురవుతున్నారని, ఇప్పటికీ మన భూమిని మనం సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు అనేదే పెద్ద ప్రశ్న. ఇది ఒక ఎడిషనల్ సిలబస్లో నేను ఎడిషనల్ ప్రశ్న అయినప్పటికీ కూడా మీకు ఇచ్చిన దాంట్లో రైతులకి ఏది చేస్తే మంచో అది తప్ప అన్నీ జరుగుతున్నాయండి. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్కసారి పసిపిల్లాడికి మందు పోసినట్టు చేదుగా ఉంటుంది, ఏడుస్తాడు, మందు ఇవ్వాలి కదా. అలాగే ఒక్కొక్కసారి రూసో చెప్పాడు, అదే సోషల్ కాంట్రాక్ట్ థియరీలో పీపుల్ షుడ్ బి ఫోర్స్ టు బి ఫ్రీ అని.
ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో నేను చెప్తాను, కరువు వచ్చింది అనుకోండి, ఏదైనా సహాయం చేయడానికి వెళ్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడు కరువు ఇస్తే, తుఫాన్ పంపిస్తే మీరు సహాయం చేస్తే ఎలా బాగుంది అంటే ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది దారిద్ర్యం వల్ల. అలాగే ఒక విధమైన ఇల్ హెల్త్ వచ్చింది అగ్రికల్చర్ సెక్టర్లో. అందులో ఇప్పుడు ఒకటి రాయితీలు తీసుకోండి. మీరు పొగాకు రాయితీ ఇవ్వడం కరెక్టేనా? ఇస్తారా? అంటే కమర్షియల్ క్రాప్స్ చాలా ఉన్నాయి కదా సార్. కమర్షియల్ తీసేయండి. గంజాకి పొగాకి ఇవ్వడం కరెక్టా? అది ఎంకరేజ్ చేయకూడదు కదా. మరి అలాగే పంజాబ్, హర్యానా, ఈస్ట్ గోదావరి ఆ ప్రదేశాలకు మీరు ఏమన్నా ఆ రైతులకి చేయాలా? కూడదు కదా, బాగా ఉన్నవాళ్లే కదా. అలాగే కొన్ని పంటలు బాగా పైకి వచ్చేసాయి, పత్తి కానీ మిరప కానీ, వాటిని ప్రోత్సహిస్తారా? లేకపోతే దేశంలో అవసరం ఉండి మనం పండించలేని వాటిని ప్రోత్సహిస్తారా? అవి చేయాలి కదా. కనుక ఏ ప్రాంతానికి సహాయం చేయాలి? తర్వాత చిన్నకారు సన్నకారు రైతుకి చేయాలి, కానీ పెద్ద రైతుకి శర్మ గారికి 100 ఎకరాలు ఉంటే నేను ఇవ్వక్కర్లేదు కదా. ఇచ్చారు కూడా అలాగా. అది కాదు, కళ్ళు మూసుకొని అందరికీ ఎకరానికి ఇంత అని అంత ఇచ్చేస్తున్నారు. మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో వీళ్ళని చూసి వీళ్ళు వద్దని చెప్పడం బదులు కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. అవును, కనుక ఇది తప్పు. కనుక ఒక చోట చెప్పారు, ఫెర్టిలైజర్ అండ్ ఫుడ్ ఆ రెండింటికి ఇచ్చే రాయితీలు 5 ఏళ్ళు మానేస్తే దేశంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. మరి అది చేయాలా, ఇది చేయాలా? అది ఇప్పుడు కనుక రాయితీలు అవసరం, లేకపోతే వ్యవసాయం నడగదు. వ్యవసాయ రంగానికి రాయితీలు అయిన దేశం అంటూ లేదు ప్రపంచంలో. కానీ అవి ఇవ్వాల్సిన చోటు ఇవ్వాలి. మనం ఇవ్వాల్సిన చోట ఇవ్వటం లేదు. ఈ రుణమాఫీ అంటాం, ఎంత తప్పదు. రుణం అంటే అసలు అర్థం ఏంటి? వెనక్కి ఇవ్వాల్సిందే కదా. అంతే కదా. నేను మనీ లెండర్ అండి, నేను షావుకార్ని, మీకు అప్పిచ్చాను, మీరు నాకు ఇవ్వకపోతే మళ్ళీ నా దగ్గరికి మీకు ఎలా ఇస్తాను? అందరూ ఎగేస్తే నా దగ్గర ఏం మిగులుతుంది? కనుక వెనక్కి ఇవ్వడం అనేది మన మంచికే అని కూడా ఆ కల్చర్ మనం ప్రోత్సహించాలి. మరి పేరు లెక్కలేదు కానీ ఒకప్పుడు ARDR అగ్రికల్చర్ రూరల్ డెట్ రిలీఫ్ అని తీసుకొచ్చారు. అప్పటి నుంచి అది దేశవ్యాప్తంగా ఒక చిన్న మహమ్మారిలా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇటువంటి తప్పు ఉన్న వ్యవసాయంలో దానికి ఒక మార్గం కూడా నేను చెప్పాను. జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, దేశ స్థాయిలోను ఎటువంటి యంత్రాంగం పెట్టాలి, అది ఎలా నడుచుకోవాలి, వాటిలో కోఆర్డినేషన్ ఎలా చేయాలి. తర్వాత రాను ఏమైందంటే విద్య, ఆరోగ్యం, వ్యవసాయం ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్, ఒక హైయర్ ఎడ్యుకేషన్ తప్ప. కానీ రాను ఇగో ఈ కుట్టు మిషన్లు ఇటువంటి వాటిలో పడిపోయి అదొకటిను. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా GST అని పెట్టి అంటే వాళ్ళ వనరులు ఎక్కువైపోయాయి, ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడంతో వాళ్ళే ఈ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మళ్ళీ రూపొందించినప్పుడు వాళ్ళకి మరి పార్లమెంట్కి చెప్పుకోవాలి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి చెప్పుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉండాలి. ఆ నిబంధనలు అస్సాంకి, కేరళకి ఒకే రకమైన నిబంధనలు ఏర్పడతారు. కానీ అది వదిలేస్తే వాళ్ళు ఈ డబ్బులు తీసుకుని ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టేస్తారు. అంతే కదా. కనుక అనంతపురము, ప్రకాశం జిల్లా, గోదావరి జిల్లాలో ఒకటి కాదు కదా. ఎగ్జాక్ట్లీ. తర్వాత అనంతపురంలో కూడా ఇరిగేటెడ్ ఏరియా ఉంటుంది, కాంది ఉంటుంది. అవును, అక్కడ కూడా మరి కనుక విద్య అనగానే ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, ప్రైమరీ ఉంటుంది, హయ్యర్ ఉంటుంది. కానీ ఇవన్నీ చూసుకుంటూ చేయాలంటే వ్యవసాయంలో ఏం జరగట్లేదంటే ఇటువంటి ఒక విచక్షణతో సహాయం చేసే క్వాలిటీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు అందరూ అన్ని వాళ్ళు చేయడంతో ఇది ప్రాబ్లం వస్తుంది అనమాట. కనుక దీనికి ఒక మార్గం పెట్టారు, జరుగుతోంది ఇప్పుడు. కృషి వికాస్ యోజన, PMKVY అని. అందులో ఏంటంటే వనరులన్నీ ఎక్కువగా రాష్ట్రాలకు ఇచ్చేస్తూ వాడికి స్వేచ్ఛ ఇస్తూ, కానీ నీ ఇష్టంగా చేయడానికి వీల్లేదు సుమా, నేను నీతో కూర్చుని అది ప్రోగ్రామ్ చేయాలి. అది కూడా ఏంటి, రాయితీలు అవి కాకుండా ఇన్వెస్ట్మెంట్ లైన్లో జరిగేటట్టు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఎలా చూడాలి సార్ ఈ యాంగిల్లో? దానివల్ల దివాలా తీసాయి కదండి విద్యుత్ రంగం అంతా పూర్తిగా. మళ్ళీ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాడు మనకి చెప్పాల్సి వచ్చింది, నువ్వు ఉచితంగా ఇవ్వకూడదు అని చెప్పని. కానీ మరి ఇప్పటికీ మరి ఒక ముఖ్యమంత్రి మీరు జ్ఞాపకం ఉంది కదా, ఫస్ట్ ఫైల్ ఏమో ఆయన అది. ఎందుకంటే మరి అది ఇవ్వడం మాత్రం తప్పు. ఎందుకంటే ఏదైనా సరే ఉచితంగా వచ్చింది అయితే ఎవరికి వాల్యూ ఉండదండి. అవును,
కరెక్ట్. ఉచిత సలహాలు ఇవ్వద్దు అంటారు కదా, వాల్యూ లేదు. అదే కదా సలహా అయినా, అంతే కదా. అవును. అంటే ఇప్పుడు స్వామినాథన్ ఆయన గురించి మాటిమాటికి అందరూ పొగుడుతారు, ఆయన గొప్పగా చెప్తారు, స్వామినాథన్ సూచించారంటారు, చాలా అందరు ఢిల్లీలో చెప్తారు, ఇక్కడ చెప్తారు. అక్కడ కొరియన్ పాలల్లోనూ ఇక్కడ స్వామినాథన్ మరి ఆయన పేరు మాత్రం చెప్తారు, కానీ ఇక ప్రాక్టికల్గా అవేమి పెద్ద ఆచరణ నోచుకున్నవి కనిపించట్లేదు కదా. అది కరెక్టే కాదు, లేదు. ఎందుకంటే లిప్ సర్వీస్ అంటారు కదా, రైతే రాజు అని, అది జై కిసాన్ అని అండమే తప్ప అది ప్రాక్టికల్ చేసి చూపించడం. అవును సార్. మీరు తెలుగు వాళ్ళు, సరే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ చేశారు, ఇక్కడ స్టేట్లో చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ చేశారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు పాలన పరంగాను అభివృద్ధి పరంగాను ఓవరాల్గా ఎలా ఉన్నాయి మీ దృష్టిలో? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా ఉన్నాయి? పరిపాలన జరుగుతుందా లేదా అనేది చాలా కష్టమైన ప్రశ్న అండి అది. కానీ కొన్ని ఏళ్ల క్రితం జరిగిన విభజన వల్ల నా ఉద్దేశంలో 2 రాష్ట్రాలకి కూడా నష్టం జరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నంతో తెలంగాణకి రేవుపోయింది, లేదు కదా. మరి ఇప్పుడు కావాలన్నా రాదు. తెలంగాణలో బొగ్గు గనులు మరి ప్రపంచంలోనే లీడింగ్ కోల్ మైన్స్ అవి ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. మరి ఆంధ్రప్రదేశ్కి బీచెస్ ఉన్నాయి. అటువంటి పర్యావరణ ఆకర్షణ ఉన్న రంగంలో ఆకర్షణ ఉన్న తెలంగాణలో కావాలనుకున్నా మరి రాదు. ఆంధ్రప్రదేశ్ పెద్ద తీర ప్రాంతం కదా. కరెక్టే మరి. సరే, ఏదో అక్కడ తిరుపతి ఉంది, ఇక్కడ యాదగిరి, కొన్ని సరిగ్గానే ఉన్నాయి. అక్కడ నాగార్జున సాగర్ ఉంటే ఇక్కడ మరి వీళ్ళు కాళేశ్వరం కట్టుకున్నారు. బట్ అది కానీ మొత్తానికి 2 రాష్ట్రాలు కొంత పోగొట్టుకున్నాయి. ఇది ఇక్కడే కాదు, బీహార్లో జరిగింది, మరి మధ్యప్రదేశ్లో జరిగింది, యూపీలో కూడా జరిగింది. కనుక దాని నుంచి ఇప్పుడు కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి 2 రాష్ట్రాల్లోనూ. కానీ హైదరాబాదుకు ఉన్న ఆ ప్రాముఖ్యత, దాని అట్రాక్షను, దానివల్ల సమకూరే అవకాశాలు మరి ఆంధ్రాకి ఎప్పుడు ఉండవు. ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు, అంతే కదా. అదొక విధమైన, అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ లేదు కదా. అదే కాదు, అంటే ఒక క్రిటికల్ మాస్, అది అటమిక్ ఎనర్జీలో చెప్తారు, అది వచ్చాక ఇంకా ఎక్కువ వస్తుంది కానీ అది తగ్గదు. అది రాకపోతే ఎంత ప్రయత్నం చేసినా తగ్గిపోతుంది కానీ పెరగదు. అది పెక్యూలియర్ థింగ్ అది. ఇప్పుడు కేసీఆర్ టైంలో ఆయన ఏమన్నారంటే మన భారతదేశంలోనే తెలంగాణ రిచ్ స్టేట్ అని ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడేమో డబ్బులు లేవని రేవంత్ రెడ్డి అంటున్నారు. అయ్యా, ఉందో లేదో పరిస్థితులు బట్టి మనకు తెలుస్తుంది కదా. ఇంకోటి చెప్పిందని ఎందుకని మనం అనుకోవాల్సిన, డైరెక్ట్గా 2 ముఖ్యమంత్రి అనౌన్స్ అవుతారు కదా, అది అంటున్నా. కరెక్టే. మరి మీరు ఎలా చూస్తున్నారు సార్? ఎలా మరి దీని నుంచి మనం ఆంధ్రప్రదేశ్ అంటే విడిపోయి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, అమరావతి అంటున్నారు, రాజధాని అంటున్నారు, నడుస్తోంది. ఎలా మరి ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి జరగాలి? అంటే ముఖ్యంగా దీని విశ్లేషణ ఎలా జరగాలంటే, మనకున్న బలహీనతలు, మనకున్న అవకాశాలు ప్రతి రాష్ట్రం గుర్తు చేసుకోవాలండి. ఇప్పుడు బీహార్లో ఆ గనులు ఉండేవి మరి మెయిన్ రాష్ట్రానికి, అవి పోయాయి విభజనతో. అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ కానీ వాళ్ళకున్న స్ట్రెంగ్స్ గుర్తు చేసుకుని వాటి మీద బిల్డప్ చేసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి, మన దగ్గర జరగాలి. మనం గేమ్స్ చేయాలి, మ్యూజిక్ చేయాలి, ఫిల్మ్స్ చేయాలంటే అది కుదరదు. మరి కొన్ని మనం చేయలేము. ఇప్పుడు అకౌంటెన్సీలో బై ఆర్ మేక్ అంటారు, చేయగలిగింది మనం చేసుకుంటాం, మన వల్ల కాకపోతే కొనుక్కుంటాం బయట నుంచి. అలాగా మనకు లేనిదేదో బయట అన్నీ మనవే అన్న అది ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కూడా, ఆర్థిక వనరులనండి, ప్రోగ్రామ్స్ అనండి, ఆ రాష్ట్ర స్ట్రెంగ్స్ని బిల్డప్ చేసేటట్టు, అనవసరమైన వాటి మీద ఖర్చు పెట్టుకుంటే డిస్కరేజ్ చేసేటట్టు ఉండాలి. అవి వాళ్ళ దగ్గర అటువంటిది లేదు. అందరికీ ఒక విధంగా సూర్యరశ్మిలాగా కొందరు వాడుకోవచ్చు, కొందరు వాడుకోకపోవచ్చు. అలా కానీ దానివల్ల హాని కూడా జరగచ్చు. ఎక్కువ హీట్ కూడా ఇప్పుడు ఇట్స్ నాట్ బియాండ్ ద పాయింట్. సో బోత్ states and centers have to recognize their strengths and weaknesses and proceed accordingly, and in that effort center should come to their aid. Yes. And in arranging that center state relations from all India service officers kada memo all India అక్కడ they can play an important role. మాకు ఎందుకంటే నెట్వర్కింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో నాతో పనిచేసిన వాడు ఇప్పుడు కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ అవ్వచ్చు.
అలాగే మరి ఉత్తరప్రదేశ్లో మా బ్యాచ్మేట్ ఇంకోతనేదో మే బీ ఇంపార్టెంట్ పొజిషన్. సో మాకున్న సంబంధాలు వాడుకుంటూ వాళ్ళకు కూడా పార్టీ పరంగా అవి ఉంటాయి అనుకోండి, కానీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మనకేంటి స్ట్రెంగ్స్ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్కు? చెప్పాను కదా, ఒకటి టూరిజం ఇస్ అ మేజర్ థింగ్ అండి. దెన్ ఇరిగేషన్ ఇస్ అ మేజర్ థింగ్. ఫిషరీ అసలు ఇప్పటిదాకా మనం ఎక్స్ప్లాయిట్ చేయనే లేదు అసలు. ఏదో కొంత ఫిష్ కల్చర్ భీమవరంలోను ఆ చుట్టుపక్కల అంతా చెరువులు చేస్తున్నాం నెల్లూరు నుంచి. కానీ డీప్ సీ ఫిషింగ్ చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు కలిగిన రంగం అది. అసలు దాన్ని వీ హ్యావ్ నాట్ ఈవెన్ స్క్రాచ్ ద సర్ఫేస్. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉంది. వాళ్ళు చేస్తే బాగుపడే రాష్ట్రాల్లో, లాభం పొందే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిది, లాంగెస్ట్ కోస్ట్ లైన్ దేశంలోనే. కనుక వాళ్ళు అది గుర్తుంచుకోవాలి. అది ఇటువంటి తర్వాత పోర్ట్ ఉంది కదా, మరి తర్వాత నెంబర్ ఆఫ్ మైనర్ పోర్ట్స్ ఆర్ కమింగ్ అప్. మచిలీపట్నం, తర్వాత ఇక్కడ నిజాంపట్నం, కృష్ణపట్నం చాలా ఉన్నాయి. వాటిని డెవలప్ చేసుకుని ఆ అడ్వాంటేజ్ని వాడుకోవాలి. అది ఒకటి. తర్వాత ఏమో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ అంటారు సీలో, అవి కూడా వాళ్ళకి బొగ్గు గనులు లేకపోవచ్చు కానీ ఇవి ఉన్నాయి కదా. విండ్ ఎనర్జీ అది అంటారు, విండ్ పవర్ అది అంటారు. ఇప్పుడు మన రాజధాని అమరావతి ఇది ఓకే మీకు. యూపీలో మీరు మహారాష్ట్రలో చూడండి, హైకోర్టు నాగ్పూర్లో ఉంది, బాంబేలో హైకోర్టు ఉంది, కానీ తర్వాత అసెంబ్లీ కొన్ని రోజులు నాగ్పూర్ వెళ్తూ ఉంటుంది. యూపీలో అలహాబాద్లో ఉంది హైకోర్టు, ఒక క్యాపిటల్ లక్నోలో ఉంది. నా ఉద్దేశంలో క్యాపిటల్ అంటే ఏంటి, కొన్ని భవనాలు అవి ఎక్కడుంటే ఏంటి, ఎక్కడ లేకపోతే ఏంటి. అసలు క్యాపిటల్కి మనుషులు రావాల్సిన అవసరం లేకుండా చూసుకోవాల్సింది సుపరిపాలన. ఎందుకు రావాలి వాళ్ళు ఇక్కడ దాకా? అసలు సుపరిపాలనకు మీరు ఇచ్చే డెఫినేషన్ ఇది అంటే ఏంటి? నాకు అందుబాటులో అన్నీ జరగాలండి. మండల ప్రభుత్వ వ్యవస్థ ఉంది కదా, దాన్ని స్ట్రెంగ్థెన్ చేయడం బదులు ఇంకా మండల్స్ క్రియేట్ చేసి, ఇంకా జిల్లాలు క్రియేట్ చేసి, ఉన్న వాటిని వనరులనే క్షీణించిపోయేటట్టు చేసి, ఇప్పుడేంటి 2 మంచి జిల్లాల బదులు 9 వీక్ జిల్లాలు ఏర్పడ్డాయి ఇప్పుడు. ఎందుకంటే ఊరికే గీతలు గీసాం కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి లేవు కదా. కనుక ది స్ట్రెంగ్థెనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి ఎట్ ద స్టార్ట్ ఎట్ ద బాటమ్ లెవెల్. క్యాపిటల్ ఇది, హైకోర్టు ఎక్కడ, ఇవన్నీ జరగాలి. ప్రస్తుతం తెలంగాణలో జిల్లాలు పెంచారు కేసీఆర్ టైంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచారు. రేపేమో ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి అవి కూడా పెంచుతామంటున్నారు. ఇంకా కావాలి, ఎంపీలు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. ఈ దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే డెమోక్రసీ మరి రాను నియోజకవర్గాలు మరి ఎన్నుకునే ఆ ఏరియా తగ్గుతూ ఉండాలి కదండి మరి. ఎందుకంటే మరి ప్రజానాయకులు ఉన్నవాళ్ళు మనకి అందుబాటులో ఉండాలి కదా. సో డీలిమిటేషన్ ఇస్ నెససరీ. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, అది దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది వాళ్ళకి జనాభా ఎక్కువ. అది ఎందువల్ల? నిజం చెప్పాలంటే కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా చేయలేదు. అవును, ఇక్కడ తమిళనాడులోనూ, ఆంధ్రాలోనూ, కర్ణాటకలోనూ బాగా అందువల్ల మనకి జనాభా పెరుగుదల శాతం తగ్గింది. దానికి మరి నన్ను శిక్షిస్తారా? అందుకని చెప్పి నాకు మరి కేవలం జనాభా ప్రకారం అంటూ పునర్విభజన జరిగితే మరి అసలే వాళ్ళకి ఎక్కువ ఎంపీలు ఉన్నారు, అందువల్ల వాళ్ళకి రాజకీయంగా పలుకుబడి ఎక్కువ ఉందన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు చూస్తే ఇంకా ఎక్కువయ్యేటట్టు ఉంది అది. అదే. సో ఇది ఒక అనవసరమైన విపక్ష భావాన్ని కలిగించేదాన్ని, అసలే బాగులేని దాన్ని ఇంకా వాంఛనీయంగా చేస్తుందేమో అని కొందరు భయపడుతున్నారు. ఒకటి. తర్వాత ఇంత కేంద్ర ప్రభుత్వం గురించి మీరు అడిగారు, జిఎస్టీ అవన్నీ సరే, కొన్ని పూర్తిగా అనవసరమైన, ఇప్పుడు హిందీని ఫర్ ఇన్స్టెన్స్, అసలు హిందీ అనే భాష ఎప్పుడు 150 ఏళ్ల క్రితం ఏదో వచ్చింది. వాళ్ళకి హిందీలే 3 ఉన్నాయి, భోజ్పురి ఉంది, కడీబోలి ఉంది. అలాగే మాట్లాడుకునే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వాళ్ళు హిందీ అనే భాష, అది ఆ భాష వాళ్ళకి కూడా పెద్ద అంతగా తెలీదు. సో అందువల్ల ఆ మధ్యన సౌత్లో ఒక ఫీలింగ్ వచ్చింది కదా. సో రాష్ట్రాలన్నింటినీ అంటే ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏమనుకున్నారు, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వాటి ముఖ్యతని గుర్తించాలి. చారిత్రాత్మకంగా ఇప్పుడు హైదరాబాద్ నిజాం కింద ఉండేది, అక్కడ మైసూర్ రాజా అక్కడ ఉండేవాడు, మరి ట్రావెన్కూర్ కొచ్చిన్ ఉండేది, అక్కడ రాజస్థాన్లో కొన్ని వాటిన్నింటినీ తీసుకొచ్చి కలుపుకున్నాం. తర్వాత కొన్ని బ్రిటిష్ వాళ్ళకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ అని ఉండేవి. వాటిని
అటువంటి పుట్టుకున్న ఆ ప్రాంతాల్లో ఒక విధమైన వాళ్ళకి పొలిటికల్ అంబిషన్ ఉంటుంది. దాన్ని గుర్తించాలి మనం. హైదరాబాద్ స్టేట్ సపరేట్ కదా మరి ఒకప్పుడు. కనుక ఇది రాష్ట్రాల సమాఖ్య కానీ కేంద్రం నుంచి పుట్టినవి కాదు ఇవన్నీ. ఉన్న వాటిని మనం కలుపుకోవచ్చు. ఇట్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు కదా, ఆ స్పిరిట్ ఇన్కల్కులేట్ చేయాలండి. సో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో అవి ఫెడరల్ ఇది అంటారు, స్ట్రక్చర్ అంటారు కదా, కొన్ని స్టేటు, కొన్ని సెంట్రల్, కొన్ని కాన్కరెంట్ అంటారు. ఇందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమో ఇక్కడ మళ్ళీ రాజకీయాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఏమో కూటమిలో ఉంది, ఢిల్లీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణనేమో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ ఆపోజిషన్ కూటమి అధికారంలో ఉంది. ఎలా మరి అధికారులు ఎలా పాలన? ఏంటంటే రాను కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని విదేశాంగ వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం, ఇంటర్నల్ సెక్యూరిటీ తప్ప నాకు ఎటువంటి సబ్జెక్ట్ మహా అయితే అగ్రికల్చర్ రీసెర్చ్, హైయర్ ఎడ్యుకేషన్ కొన్ని ఏవో పెట్టుకోవచ్చు. కానీ మిగతావన్నీ రాష్ట్రాలకు ఇచ్చేసేయాలి. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, పరస్పరంగా నా దగ్గర లేదో మీ దగ్గర తీసుకుంటాను. కానీ అప్పుడు రాజకీయాలకి ఎక్కువ ఇది ఉండదు. ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ఉన్న పరిస్థితులు బట్టి పాలిటిక్స్ ఇస్ బికమింగ్ మోర్ ఇంపార్టెంట్. ఫెడరల్ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ. సో వీ షుడ్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ inculcating the spirit of cooperative federalism, where states become stronger and center becomes a sort of overall coordinating authority looking after some primary things like external affairs, finances and defense etc. బొమ్మాయి టైం నుంచి ఎన్టీఆర్ టైం నుంచి మొదలైంది ఈ ఫెడరల్ వ్యవస్థ. అవును, ఇందులో మంచి చెడు ఉన్నాయి రెండిట్లో కూడా. అయితే మీరు అన్నట్టుగా జిల్లాలను పెంచడం అనేది, సంఖ్య పెంచడం అనేది అంత కరెక్ట్ కాదంటారు, అంతే కదా? సంఖ్య ఏం తప్పులేదు పెంచితే, వాటిని బలం ఇవ్వడం అనేది కింద నుంచి జరగాల్సిన విషయం ఉంటారు. అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ యూనిట్ షుడ్ బి మండల్. దాని తర్వాత స్ట్రాంగెస్ట్ యూనిట్ షుడ్ బి డిస్ట్రిక్ట్. దాని తర్వాత స్టేట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదన్న పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎవరికి సంబంధమే ఉండకూడదు. ఇప్పుడు అన్ని అధికారాలు కూడా వీళ్ళు టెండర్లు, ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు అన్నీ సెక్రటేరియట్లో జరుగుతున్నాయి. అది అసలు జరగాల్సిన, అది దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్. అంటే ఆ పరిపాలన వికేంద్రీకరణ అది జరగాలి. డెలిగేషన్ అనేది చెప్తాను, ఈ ఉత్తరం నాకు ఓపిక లేదురా నువ్వు వెళ్ళి పోస్ట్ చేయంటాను. అది డీసెంట్రలైజేషన్ కాదు, అది డెలిగేషన్. అది నేను చేయగలను, మీరు చేయగలరు. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? ఇంకా నేను ఉత్తరాలే రాయను, నువ్వు చూసుకో అన్నీ చెప్పడం అని డీసెంట్రలైజేషన్. వాళ్ళకి ఆటోనమీ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అది మరి పీపుల్ ఆర్ అన్విల్లింగ్ టు, చేతిలో ఉన్న అధికారం వదులుకోలేం కదా. అసలు మామూలు చాలామంది పంచాయతీలు స్ట్రాంగ్ అవ్వాలి కానీ ఆ పంచాయతీలు వీక్ చేశారంటారు. వచ్చారు కదా మరి, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడం అన్నీ కూడా చేశారు. నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు సమితి ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళేనండి అసలు సుప్రీం. ఎమ్మెల్యే, ఎంపీ అంటే అసలు వాళ్ళకి రోజువారీ వ్యవహారాల్లో వాళ్ళకి సంబంధమే ఉండేది కాదు డెవలప్మెంటల్ యాక్టివిటీస్. కానీ ఇప్పుడు రాను మరి వాళ్ళు ఢిల్లీలో కూర్చొని లేకపోతే హైదరాబాద్లో కూర్చొని లెజిస్లేషన్ చేయాల్సిన వాళ్ళు ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, లేకపోతే సెలెక్టింగ్ బెనిఫిషరీస్ ఫర్ ప్రోగ్రామ్స్ వాటిల్లోకి వస్తున్నారు. అది కొంచెం మరి. ఇప్పుడు సివిల్ సర్వెంట్స్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి సార్ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో? నేను చెప్పాను కానీ, ఒకటి, వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎవర్ చేంజింగ్ వరల్డ్. వాతావరణంలో చాలా బలీయమైన మార్పులు వస్తున్నాయి. అందరి మీద ఆ మార్పుల ప్రభావం ఉందని గుర్తించి మన ఆశల్ని కూడా కొంచెం తగ్గించుకోవాలి. రాజకీయ నాయకులు కానీ, జ్యుడిషియరీ కానీ, మరి వ్యాపారవేత్తలు కానీ, కళాకారులు కానీ, మీ వంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే మార్పు ఉంది సుమా అని చెప్పి నేను మారాలి, వాళ్ళు మునుపట్ల ఉండరని నేను మునుపట్ల ఉండడం కుదరదని గ్రహించుకోవాలి. తర్వాత ప్రభుత్వ రంగ ప్రాముఖ్యత కూడా రాను తగ్గిపోతుంది, తగ్గాలి కూడా. సో నేను కూడా నా రోల్ మారుతోంది సుమా, కనుక మునుపట్లా కాదు, అన్ని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్లా కాదు, కొంచెం మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ ఇస్ గెటింగ్ లిమిటెడ్ అని గుర్తుంచుకోవాలి. అని ఆ స్పృహ ఉండాలి మనకి. ఇప్పుడు మీరు కాసు బ్రహ్మానాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు చూశారు, తర్వాత కూడా చాలామందిని మీరు చూశారు, చాలా వాటికి అడ్వైజర్గా ఉన్నారు, కమిటీల్లో కూడా మీరు ఉన్నారు, నేషనల్ లెవెల్లో కూడా. సో ఈ మేనేజ్మెంటు పొలిటీషియన్లు డీల్ చేయడంలో మీరు నటుడు ఉన్నాడు కదా, మీరు ఎప్పుడో చిన్నప్పుడే బాలనటుడిగా అద్భుతంగా నటించారు. ఆ నటన మీకు ఏమైనా ఉపయోగపడిందా మీ పాలన, మీ అధికారిగా? ఆ మధ్యన చిరంజీవి గారు పిలిస్తే ఆయన బ్లడ్ బ్యాంక్ వెబ్సైట్ ఇనాగరేషన్కి పిలిచారు.
అప్పుడు అడిగాడు ఆయన, ఏమంటే మీరు చిన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా బాబు, చీఫ్ సెక్రటరీగా చేస్తున్నంత యాక్షన్ ఎప్పుడు చేయలేదని చెప్పాను. ఎందుకంటే మరి ఎంతో నవ్వాలనిపిస్తుంది, అవతల వాడు ఏదో పొట్ట చెక్కలయ్యా నవ్వాలనిపిస్తుంది వాడు మాట్లాడుతున్న మాటలు వింటే. కానీ మరి అది కరెక్టేనంటే చాలా బాగా చెప్పారంటూ ఉండాలి మరి, ఎందుకంటే మరి అవసరం. తర్వాత ఒక అతని మీద అస్సలు కోపం రాకపోవచ్చు, కానీ అరవాల్సి వస్తుంది, ఎందుకంటే మరి అతను ఈజ్ నాట్ డూయింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ. అరవటం కోపం కూడా నటించాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, లేని కోపం తెచ్చుకోవాల్సి వస్తుంది, వస్తున్న కోపం ఆపుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ మరి చేయాల్సి వస్తుంది. మీ నటన మీకు ఉపయోగపడింది ఆ విధంగా. నిజంగా కదా. మరి ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు? మెడ్రాస్ నుంచి గుంటూరు హైకోర్టు రావడంతోనే మా నాన్నగారు ఇంక మాన్పించేశారు. అప్పటికే 28 సినిమాలు ఎంతో అయ్యాయి. అబ్బో, 28 సినిమాలు చేశారు. ఇప్పుడు అమ్మా నొప్పులే అదొకటే అందరికి బాగా అంతే, అది చాలా చిన్న రోల్, అంతకంటే పెద్ద రోల్స్ కానీ అది రాణించలేదు అవన్నీ. అదే సార్, ఇప్పుడు కొత్తగా సివిల్ సర్వీసెస్ రాద్దామనుకునే యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళని మీరు స్వాగతిస్తారా? సివిల్ సర్వీసెస్ రావచ్చా? ఏ రంగంలో అయినా, జ్యుడిషియరీ, లా ప్రాక్టీస్, మెడిసిన్, ఇంజనీరింగ్, పాలిటిక్స్, ఒక సమతుల్యత ఉండాలండి. అనుభవజ్ఞులు కావాలి, యువరక్తం కావాలి, ఆ ఉత్సాహం యువకుల్లో ఉండేది అది కావాలి. ఐఏఎస్లో అదృష్టవశాత్తు యూత్ ఇంటేక్ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. మంచి మన భవిష్యత్తు మాత్రం ఏ దేశానికైనా ఏ రంగానికైనా యూత్ ఈజ్ ది హోప్ ఫర్ ద ఫ్యూచర్. వెర్ ఇస్ ద క్వశ్చన్? మీరు తృప్తిగా ఉన్నారా మీ కెరీర్ పట్ల? నేను అసలు ఐఏఎస్ అవుదానో ఎప్పుడు అనుకోలేదండి, కేవలం మా నాన్నగారి ప్రోద్బలం వల్ల అయ్యాను. కానీ ఇప్పుడు అడిగితే ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్నే అవుతాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. అయ్యా.